అందరికీ నమస్కారం. తెలంగాణ సమాజమా మేలుకోండి. తెలంగాణ సమాజంలో ఈ వీడియో పెట్టడానికి కారణం ఏందనంటే, తెలంగాణ ఉద్యమంలో మేము 2009 నుండి పార్టిసిపేట్ చేసినాం. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బీసీ బిడ్డలు పోరాడిలు. ఉద్యమంలో ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అలాగే ఎన్నో మంది కేసులు చేసుకున్నారు. చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో బీసీ పాత్ర చాలా ముఖ్యమైనది. గత కొంతకాలంగా నేను అబ్జర్వేషన్ చేసేది ఏందంటే, బీసీలో నాయకత్వంలో ఎక్కడో లోపిస్తుంది. అంటే మా నాన్నల నుండి చూస్తున్నా, మా తాతలు మా నాన్నలకు చెప్పారు, మా నాన్నలు మాకు చెప్పారు. మేము గూడా రేపు మా పిల్లలకు చెప్పాల్సి సిచ్యువేషన్ వస్తుంది. బీసీలు ఎప్పుడు చూడు తక్కువ కేటగిరీ ఉద్యోగాలు, తక్కువ దినసరి కూలీలు, చిన్న చిన్న కిరాణా కొట్లు, తర్వాత చిన్న చిన్న పనులు. కొంత అగ్రకులాలకు వాళ్లకు సేవలు చేయడానికి మన బీసీ బిడ్డలు అవసరమైంది. ఎందుకనంటే మనం ఎక్కడ పోతుంది, బీసీ సమాజం ఎక్కడ వెనుకపడిపోతుంది. ఒక అగ్రకులాల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నారు. తెలంగాణ సమాజంలో 50% అంటే 50% బీసీ వాళ్ళు ఉన్నారు. ఈ బీసీ వాళ్ళందరూ చాలా కులాలు ఉన్నాయి. ఈ కులాల నుండి ఒక్కరు పైకి వచ్చినట్టయితే ఉన్నత స్థాయిలో ఈరోజు మనము ఖచ్చితంగా 100% మనము రాజకీయాల్లో కానీ, ఉన్నత ఉద్యోగాల్లో కానీ, మంచి పొజిషన్లో కానీ, మంచి మేధావులలో మన స్థానం సుస్థిరంగా ఉండు. కానీ ఎందుకు వెనుకబడుతున్నాం? ఈ బీసీ సమాజానికి ఏమైంది? అంటే ఇది గత స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. 76 సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా ఒక బీసీ అనే వ్యక్తులు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నదని ఇప్పటి వరకు ఏ పుస్తకంలో కూడా లేదు. చెప్పుకోవడానికి ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు కొంతమంది బీసీ బిడ్డలు. కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో గత కొంతకాలంగా మన తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం కోసం చాలా వరకు పోరాడుతున్నాడు. అంటే ఎవరో ఎక్కడో ఒక కాడ ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనతోనే ఆ నిప్పు రవ్వే ఒక మహా అగ్ని రవ్వ అంటే ఒక విస్ఫోటంలాగా వస్తుందని అనుకుంటున్నా. గత కొంత కాలంలో నుండి తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న తర్వాత మల్లన్న గత ప్రభుత్వాలను ప్రతిపక్షం అనేది లేకుండా ఉన్నప్పుడు తను ఒక పేపర్ పెట్టుకొని ప్రశ్నించిండు. అంటే విద్యార్థులకు ఇలా అన్యాయం జరిగింది, కొందరికి ఇట్లా వస్తలేదని అప్పుడు పోరాడిండు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మల్లన్న చాలా వరకు పోరాడుతాడు. గత ఫిబ్రవరి 2వ తారీఖు నాడు బీసీ గర్జన పెట్టాడు. ఆ బీసీ గర్జనకు ఉన్న కులాలకు సంబంధించిన చాలా మందిని ఏకం చేసిండు, ఒక్క తాటి మీద ఇచ్చిండు. గత కొంతకాలంలో మన ఇప్పుడున్న ప్రభుత్వము కులగణన చేసింది. దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని తెలవడం జరిగింది. దానిపైన తీన్మార్ మల్లన్న విపరీతంగా స్పందించిండు. అలాగే నేను తీన్మార్ మల్లన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. తీన్మార్ మల్లన్న, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నీ వెనక ఎవరు లేరు అనుకున్నావు కావచ్చు, నీ తెలంగాణ బీసీ ఉద్యమం ఉన్నది, కుల సంఘాలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది బీసీ బిడ్డలకు ఎంతవరకు వెనుకబడిపోతున్నాము, ఎంతవరకు మనము ఇంకా మన పిల్లలకు రేపటి భవిష్యత్తులో మనకనేది ఒక గుర్తింపు అనేది ఇవ్వలేకుండా పోతున్నాము. ఒక సొసైటీలో మనకనేది ఒక మంచి పొజిషన్ అంటే ఒక హోదా అన్నది మనము బీసీ తరపున ఇచ్చుకోలేకపోతున్నాము. చాలా కులాలు వాళ్ళ వృత్తులపైనే చేసుకుంటూ అదే జీవనం సాగుతున్నారు. కనీసం ఇప్పటికున్న బీసీ సమాజానికి కనీసం ఒక సొసైటీలో కనీసం ఒక ఇల్లు కానీ మంచి లైఫ్ అన్నది చేతుల మీద లెక్క పట్టచ్చు కొంతమందికి బీసీ సమాజానికి. కాబట్టి బీసీ సమాజం మేల్కుంటే మనం కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో మనం కీ రోల్ పోషిస్తామని అనుకుంటున్నాం. మల్లన్న, నీ ఆలోచన విధానము చాలా బాగుంది.
మీకోసం మేము ఎట్టి పరిస్థితులైనా మేము సహకరిస్తాము. అలాగే ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషను 42% చేస్తానంటున్నారు. కాబట్టి బీసీ సంఘానికి నేను చెప్పేది ఏందనంటే, బీసీ కులాల సంఘాలకు, పెద్దలకు, మేధావులకు నేను చెప్పాల్సింది ఏందంటే, ఇప్పుడున్న జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ ఎలక్షన్లలో బీసీలు అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేయాలి. అధిక సంఖ్యలో సీటు సంపాదించుకోవాలి. తర్వాత గ్రామ పంచాయతీల్లో కూడా సర్పంచ్‌కి సంబంధించిన బీసీ వాళ్ళు అధికంగా నిలబడి మంచి స్థాయిలో ఉండాలి. ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా వీళ్ళకి సంబంధించిన వాటిలల్లో మంచి పొజిషన్‌గా మనము గెలుపొంది మన ముందు పాత్ర మనం పోషించాలి. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో బీసీ వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళకి మద్దతు తెలపాలి. మన మద్దతు ఒక్కసారి మనం తెలిపినామంటే, మనం క్రమశిక్షణగా మనం ఓటేసినట్టయితే మన బీసీ బిడ్డ ఒక పార్లమెంట్‌కైనా, ఒక అసెంబ్లీకైనా, ఒక శాసన మండలంకైనా పంపియచ్చు. ఒక జెడ్పీటీసీ ఒక మండలానికి జెడ్పీపీ చేయవచ్చు. ఒక మండలానికి హెడ్ బాస్ ఎంపీపీ చేయవచ్చు. ఒక గ్రామానికి సర్పంచ్‌ని బీసీ బిడ్డని చేయొచ్చు. ఒక మండలానికి ఒక గ్రామానికి ఎంపీటీసీ బీసీ బిడ్డని చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైతదంటే అభివృద్ధి అనేది మనలో చైతన్యవంతమైతది. మన పిల్లలు కూడా రేపటి భవిష్యత్తులో చైతన్యవంతులై ఉన్నత స్థాయిలో కీ రోల్ పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తీన్మార్ మల్లన్న నీవు 100% మీకోసం మేము సపోర్ట్ చేస్తాం. జై బీసీ, జై తీన్మార్ మల్లన్న. మల్లన్న నువ్వు అధైర్యపడకు. నువ్వు పోరాడని ఎవరు లేరనుకున్నావు. క్లుప్తంగా నీ వెనక చాలామంది అబ్జర్వేషన్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు. మంచి స్థాయిలో మిమ్మల్ని నిలబెడతాం. మీరు చేసే ఉద్యమం మీ సొంత ప్రయోజనాలు కాదు. ఎందుకంటే ఈరోజు ఆ సొంత